రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండల కేంద్రంలో పురాతన శివాలయంలోని శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి తీసుకువెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చినటువంటి అర్చకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలయ ఆవరణలో వెతగ్గా వినాయకుడి విగ్రహం మాత్రమే లభించింది. శివలింగం ఎక్కడా కనిపించలేదు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు శివాలయం ముందు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హిందూ సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎత్తుకుపోయి అక్కడున్న గణపతి విగ్రహాన్ని ఎక్కడో గుడి పక్కన పడేయడం జరిగింది. ఇది హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి దాడులపైన గవర్నమెంటు పోలీసు వ్యవస్థ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఆలయాల జోలికి వచ్చి ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే ఎవరిని ఎన్కౌంటర్ చేస్తలేరు. ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి దాడులు ఆగిపోతాయి. ఇలాంటి మతాల మధ్యన సిచ్చు పెట్టి ఎంతోమందిని రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా కొన్ని శక్తులు పూనుకున్నాయి. వాళ్ళకి ఈరోజు దుండగులను పట్టుకోకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు వ్యవస్థ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు కాదా? ఇది ఇలాంటి ఆలయాలపై దాడులు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేరు. గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవట్లేరు. హిందూ సంఘాల ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా ఫరూక్ నగర్, షాద్ నగర్లో ఉన్న శివాలయాన్ని దొంగిలించిన దుండగులని ఇమీడియట్లీ పట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు షాద్ నగర్లో కాదు, దేశంలో ఎక్కడ జరగకుండా వాటిపైన తగిన శాస్తి చేయాలి. ఎత్తుకుపోయి